దీని ప్రైస్ వచ్చేసి 184 రూపాయలు ఉంది దీని మీద. కానీ ఆయిల్ ఇక్కడ చూపిస్తుంది కదా, ఫ్రీడమ్ ఆయిల్ 1 లీటర్ ఎంఆర్పి అంతా 184 రూపాయలు ఉంది. వాళ్ళు కానీ మాకు 152 రూపాయలకే ఇచ్చారు. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాము. ఈసారి వీడియోలో ఏదన్నా కొత్తగా చేద్దామని చెప్పేసి ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ 1 వీక్కి ఇంట్లో కావాల్సిన సరుకులకి ఎంత అమౌంట్ ఖర్చు అవుద్దని చెప్పి నేను ఇప్పుడే సూపర్ మార్కెట్కి వెళ్ళి 1 వీక్కి సరిపోను సరుకులు అయితే తీసుకొచ్చాను. అవి మొత్తం ఎంత అవుతాయి అనేది ఇప్పుడు చూపిస్తాను. చూడండి, సరుకులు ఇప్పుడే తీసుకొచ్చావు. ఇవి జస్ట్ ఒక స్మాల్ ఫ్యామిలీకి సిటీలో బతకాలంటే ఒక 1 వీక్కి ఎంత ఖర్చు అవుద్ది, ఓన్లీ సరుకులు, కూరగాయలు కాదు, మామూలుగా ఇంట్లో వాడుకునే సరుకుల వరకు ఎంత ఖర్చు అవుద్ది అనేది ఇప్పుడు నేను ప్రైస్తో సహా మీకు చూపిస్తాను ఇప్పుడు. సో మీ అందరూ కూడా వీడియో అయితే స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి మాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇది వచ్చేసి కేజీ పంచదార మనకి వారం అంటే కాదు, కొంచెం ఎక్కువ రోజులే వస్తుంది, కాకపోతే కేజీ తీసుకున్నాం. కేజీ పంచదార వచ్చేసి 46 రూపాయలు కేజీ పంచదార. బయట అయితే ఎంఆర్పి 50, కానీ వాళ్ళు మాత్రం 4 రూపాయలు తక్కువకే ఇస్తారు, 46 రూపాయలు. నెక్స్ట్ ఇది వచ్చేసి ఇడ్లీ రవ్వ కేజీ, లలిత బ్రాండ్ రైస్ ఇడ్లీ రవ్వ కేజీ 65 రూపాయలు ఉంది. ఇది బయట ఎంత ఉందో మరి తెలియదు, ఇక్కడ అయితే మాత్రం అంటే ఖచ్చితంగా డిస్కౌంట్ ఇచ్చే ఉంటారు వీళ్ళు. 65 రూపాయలు ఉంది కేజీ ఇడ్లీ రవ్వ. ఇది వచ్చేసి గోధుమ రవ్వ అర కేజీ 39 రూపాయలు ఉంది. ఇది బొంబాయి రవ్వ దీని ప్రైస్ వచ్చేసి అర కేజీ 33 రూపాయలు ఉంది. ఇవి సేమియా వారంలో రోజు తినాం కదా, ఎప్పుడో ఒకసారి చేసుకుంటాం కాబట్టి ఇవి ఒక్కొక్క ప్యాకెట్ 10 రూపీస్ 2 తీసుకొచ్చాను. చూడది ఇవి వచ్చేసి మినపగుళ్ళు. వారంలో అట్లీస్ట్ ఒక 4 రోజులైనా మనం టిఫిన్ చేసుకుంటాం కదా ఇంట్లో, అందుకోసం ఒక అర కేజీ మినపగుళ్ళు అయితే తీసుకున్నాను. అర కేజీ మినపగుళ్ళు వచ్చేసి 65 రూపాయలు. ఇవి వచ్చేసి శనగగుళ్ళు, ఇవి ఒక పావు కేజీ తీసుకున్నాను. పావు కేజీ వచ్చేసి 35 రూపాయలు తీసుకున్నారు. 1 వీక్ అయితే మాకు కరెక్ట్గా ఈ పావు కేజీ సరిపోతాయి. టిఫిన్ చేస్తున్నప్పుడు చట్నీలు ఓకే కదా, ఓకే పావు కేజీ ఒక వారానికి అయితే సరిపోతాయి. ఇవి తాలింపులు కూడా వారం రోజులు కర్రీస్ చేసుకోవడానికి సరిపోతాయి. ఎంఆర్పి 25 రూపాయలు బయట, ఇక్కడ మాత్రం 100 గ్రాములు 20 రూపాయలు, అంటే 5 రూపీస్ తక్కువ ఇక్కడ. ఇది వచ్చేసి పాయసం పౌడర్, ఎప్పుడైనా పాయసం చేసుకుంటామని వేసుకోవచ్చు అని చెప్పి తీసుకున్నారు. పసుపు 100 గ్రాములు 40 రూపాయలు తీసుకున్నారు. సాంబార్ పౌడర్ 2 ఉంటే 1 ఫ్రీ అంట, అందుకని 2 తీసుకున్నాం. 2 10 రూపాయలు. ఇవి కూడా వారం రోజులు వస్తే వారం. నెయ్యి ప్యాకెట్ పెన్ను, ఏది పెన్ను ఈ సబ్బులు వచ్చేసి వారం రోజుల్లో అంటే 2 రోజులకి వచ్చి ఒక సబ్బు వాడుకున్నా కానీ వారం రోజులు అయితే వస్తాయి మాకు ఖచ్చితంగా 3 సబ్బులు. అలాగే గిన్నెలు తోముకోవడానికి కూడా అంతే, 2 రోజులకి వచ్చి ఒక సబ్బు అయిపోయినా కానీ వారం 10 రోజులు వస్తాయి ఇవి ఖచ్చితంగా. అసలైన మర్చిపోయాను, ఇది సన్ఫ్లవర్ ఆయిల్ లీటర్ కంటే ఎక్కువే వస్తుంది దీంట్లో కొంచెం. దీని ప్రైస్ వచ్చేసి దీని ప్రైస్ వచ్చేసి 184 రూపాయలు ఉంది దీని మీద. కానీ
ఫ్రీడమ్ ఆయిల్ ఇక్కడ చూపిస్తుంది కదా, ఫ్రీడమ్ ఆయిల్ 1 లీటర్ ఎంఆర్పి అంతా 184 రూపాయలు. ఎందుకు వాళ్ళు కానీ మాకు 152 రూపాయలకే ఇచ్చారు. చూశారు కదా, ఇక్కడ డిస్కౌంట్ అయితే చాలా ఎక్కువగానే ఉంటుంది. ఇవన్నీ తీసుకుంటే బయట అయితే ఎక్కువ రేట్ అయ్యాయి, కానీ ఇక్కడ మాత్రం జస్ట్ మాకు 600 అయినాయి. ఇక్కడ ఏదైనా చూసుకోండి, ఎంఆర్పి కంటే వాళ్ళు ఇచ్చే రేటు కొంచెం తక్కువగానే ఉంటుంది. ఇంకా ఈ సబ్బులు తీసుకోవడానికి మెయిన్ రీజన్ ఏంటంటే, ఈ సంతూర్ పెన్ ఉంది కదా, ఈ సంతూర్ పెన్ చూడంగానే నాకైతే స్కూల్ డేస్ గుర్తొచ్చినాయి. మేము స్కూల్కి వెళ్ళేటప్పుడు సంతూర్ పెన్నులు కూడా కొనుక్కునేవాడు, అవే వాడేవాళ్ళం. కేవలం పెన్ను కోసమే సబ్బులు కొనేవాళ్ళం. అయితే ఇప్పుడు ఆ పెన్ను చూడంగానే అదే రోజు గుర్తొచ్చినాయి, కానీ పెన్ను చూస్తే ఆ పాత పెన్ ఫీలింగ్ అయితే కలగలేదు. కానీ పెన్ను మాత్రం బాగుంది, క్వాలిటీ మాత్రం అప్పటికంటే ఇప్పుడు కొంచెం తక్కువగానే ఉంది. ఆ పెన్నులే చాలా బాగున్నాయి. ఇది పెన్ను కూడా కొంచెం బాగానే ఉంది, పర్వాలేదు. ఇది డిష్ వాష్, ఇది 10 రూపీస్. ఇది గుడ్ నైట్ రీఫిల్, ఇది గుడ్ నైట్ రీఫిల్ ఎంఆర్పి చూసారు కదా 85 ఉంది, కానీ ఇక్కడ వీళ్ళు మనకి ఇచ్చేది 83 రూపీస్. ఇది ఎంఆర్పి 85 ఉంటే మనకి 83కే ఇచ్చారు, అంటే 2 రూపీస్. అంటే ఆ 2 రూపాయలు తగ్గిన, మనం ఒక్కదే 2 రూపాయలు తగ్గింది అనుకుంటున్నాం, కానీ మొత్తం మీద ఒక్కొక్కటి ఒక 10 రూపీస్ 5 రూపీస్ అవుతాయి. మొత్తం టోటల్ చూసుకుంటే మనకి ఒక 100 వరకు అయితే తగ్గుతాయి కదా అని చెప్పేసి ఇక్కడికి వెళ్తాం. అది కొండపల్లిలో ట్రినిటీ సూపర్ మార్కెట్ చూస్తుంది. ఇక్కడ కొండపల్లిలో ఎవరైనా ఉంటే ఈ ఇక్కడ సూపర్ మార్కెట్లో అయితే తీసుకోండి, డిస్కౌంట్ కూడా చాలా తక్కువగా ఉంటుంది. వేరే షాపులతో పోల్చుకుంటే ఇక్కడైతే చాలా తక్కువ. చూశారు కదా, ఇవి మాత్రం కేవలం ఒక వారానికి సరిపోని మాత్రమే. మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అంటే ఎక్కువ మంది ఉంటారు కదా, వాళ్ళకైతే కాదు. జస్ట్ ఒక 4 ఉండే ఇంట్లో అయితే వారానికి సరిపడా సరుకులు అయితే 600కి అయితే కరెక్ట్గా సరిపోద్ది. మాకే అది ఎవరికైనా కానీ 600కి అయితే సరిపోద్ది. కూరగాయలు కలిపి కాదు, కూరగాయలు తీసేసి ఓన్లీ సరుకుల వరకు అయితే 600 అయితే సరిపోద్ది. ఇప్పుడు నేను చెప్పాను కదా మొత్తం బిల్లు 600 అయిందని. ఇంకా కొన్ని మిస్ అయ్యి ఉండొచ్చు, అంటే కొన్ని ఇప్పుడు పంచదార కూడా చెప్పాను కదా, టీ పొడి వేయాలంటే తీసుకోవాలి. టీ పొడి అయితే ఆల్రెడీ ఇంట్లో ఉంది, మళ్ళీ ఇంకా తీసుకోవడం ఎందుకని మేము అయితే తీసుకోలేదు. సో ఇలాంటి చిన్న చిన్న కలుపుకొని ఇంకా ఒక 200 వేసుకున్నా కానీ మొత్తం 800 వారానికి. ఒక మిడిల్ క్లాస్ వాళ్ళు ఒక వారం రోజులు బతకడానికి అయితే ఖచ్చితంగా 800 అయితే అవుతాయి. కూరగాయలు అవి కూడా వేసుకుంటే ఒక 300 కూరగాయలు 1000 రూపీస్, 1000 నుంచి 1100 రూపాయలు అయితే ఒక సరిపోతాయి. 800 నుంచి కూరగాయలతో పాటు కలుపుకుంటే మాత్రం 1100 రూపాయలు అయితే అవుతుంది ఖచ్చితంగా. అది మనం సర్దుకొని వాడుకుంటూ ఉంటుంది. లేదు మాకు సరిపోవు అనుకుంటే 10,000 అయినా సరిపోవు, సరిపెట్టుకుంటే ఎంతైనా సరిపోతుంది. ఇప్పుడు సరిపెట్టుకునేది ఏముంది, సరిపోనే తెచ్చుకున్నాం. 1100 రూపాయలు అయితే మాత్రం ఖచ్చితంగా అయితే అవుతాయి. సో ఇప్పుడు వరకు ఈ వీడియో యూట్యూబ్లో ఎవరు సరిగ్గా పెట్టలేదంటే కొంతమంది పెట్టారు, కానీ అవి ఎంతమందికి రీచ్ అవుతున్నాయో లేదో తెలియదు కదా. సో మేమైతే వీడియో తీసి చెప్దామని ఈరోజు చేశాను. ఒక వారానికి అయితే మాత్రం మిడిల్ క్లాస్ వాళ్ళకి ఖచ్చితంగా 1100 రూపాయలు అయితే ఖర్చు అవుద్ది. ఇంకా మిల్క్ అవి ఇంకా ఎక్స్ట్రా ఉంటాయి, అవి అయితే నేను కౌంట్ చేయలేదు. ఓన్లీ ఇంట్లో తినడానికి సరుకులు కూరగాయల వరకు అయితే 1100 అవుతాయి. సో చూసారు కదా ఫ్రెండ్స్, మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసి మాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. బాయ్. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోమాకండి. మేము ఇంకా మంచి మంచి వీడియోస్తో మేము ముందుకు వస్తాము. మేము మమ్మల్ని ఆదరిస్తారని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. సో బాయ్ ఫ్రెండ్స్. బాయ్.